Inspire is our success mantra and Sun is the right choice for you. ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే గడ్డాలు పెంచుకొని దేవదాసులు అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది. ఆ అమ్మాయికి సమాధానం చెప్పడానికి నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. మీలో ఐఏఎస్ అవ్వాలనుకునే వాళ్ళు అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ అందరి సలహాలు నాకు కావాలి. కోర్టుకు వెళ్ళిన కుర్రాడు ఫెయిల్. వీడేంట్రా మళ్ళీ తప్పాడు? వాళ్ళ నాని వాళ్ళు చంపేస్తాడా వాడిని? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకో. ఈ రోజంతా నువ్వు మీ నాన్న కనిపించుకో. పదా 2-3 రోజులు మీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండు, సరేనా? వెళ్ళరా, అప్పటికి నా కోపం తగ్గిపోతుంది అనుకుంటుంది మీ అమ్మ. రండి. నువ్వు ఒక్కదానివే నా పేపర్ దాచిపెట్టావు. తెలుసున్న వాళ్ళందరూ పేపర్ మొఖాన్ని కొట్టి చూపించారు. అది కాదండి. ఏది కాదు అంటే ఈ గొడవలు పరీక్షలు అది కూడా కాదు. నీ క్లారిటీగా ఉన్నట్లేదే, నాకు మాత్రం పెద్ద క్లారిటీగా ఉంది. ఇన్నాళ్ళు వీడు చాలా తెలివైన వాడు. అల్లర చిల్లరగా తిరుగుతుంటేనే 35 మార్కులు వస్తున్నాయి, తిన్నగా చదివితే 90 మార్కులు వచ్చేస్తాయి అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అర్థమైంది వీడు దేనికి పనికిరాడని. నాకు ఈ క్లారిటీ ముందే వచ్చుంటే నిన్ను ఇలా తిట్టేవాడిని కాదు, నేను బాధపడేవాడిని కాదు. రే వంశీ, ఈ రోజు నుంచి నీ ఇష్టం వచ్చినట్టు బలాదూరు తిరిగాయి. పల్లెత్తు మాట అన్నా నిజం రా, మీ అమ్మ మీద ఒట్టు. రిటైర్మెంట్ డబ్బుల్లో సగం నీ పేరు ఫిక్స్డ్ డిపాజిట్ వేశాను, మిగతా డబ్బులతో ఆటో కొన్నా. రోజుకి 4 ట్రిప్పులు వేసినా హ్యాపీగా బతికేచ్చే. మీరు ఆటో నడపడం ఏంటండి? తప్పేంటే, కనీసం ఐ లవ్ యూ చెప్పని అమ్మాయి కోసం వీడు ఎన్ని చేశాడు. అలాంటిది నువ్వు నా చేత 3 ముళ్ళు వేయించుకుని నేను మగాండని ప్రూవ్ చేయడానికి వీడిని కని ఇన్నేళ్లుగా నువ్వెన్ని చేసావు. దానికి నేనే మాత్రం చేస్తే తప్ప? ఎందుకే ఏడుస్తావు? ఏం చెప్పాలో తెలియనప్పుడు క్లారిటీగా చెప్పండి అన్నా. ఇప్పుడు ఫుల్ క్లారిటీగా చెప్తుంటే కంట తడి పెట్టుకుంటున్నా. నీకు ఇంకా క్లారిటీగా చెప్తాను పద. వంశీ వంశీ మళ్ళీ వస్తా అంకుల్. రే పదండ్రా. ఆగండ్రా. నేనేమన్నా ఎల్రా లేదో అంతర్జాతీయ చర్చలకు వచ్చినట్టున్నారు. నువ్వు పదవే. రేయ్, అవసరమైతే ఆటో వేసుకెళ్ళండి, మందే. రేయ్, గొప్పదాన్ని ప్రేమించావు కదరా. ప్రేమంటే ఏంటో తెలియకపోయినా పర్లేదు, కనీసం జాలి కూడా లేదు కదరా అమ్మాయికి. రేయ్, నువ్వు అమ్మాయి కోసం పరీక్షలు మానేసావు, కానీ నువ్వు ఫెయిల్ అయినందుకు ఆ అమ్మాయి కాలేజీలో స్వీట్లు పంచుతుంది. ఇలాంటి అమ్మాయి కోసమా నువ్వు ఎంత చేసింది? స్వీట్ తీసుకో. థ్యాంక్స్. స్వీట్స్ ఎందుకు పంచుతున్నావు? నువ్వు ఫెయిల్ అయినందుకు పంచుతున్నాను. తీసుకో. వంశీ, ఏయ్, నా ప్రేమ నువ్వు నమ్మడం కోసం నువ్వు చెప్పినట్టు చేశాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నేను ఫెయిల్ అయితే స్వీట్స్ పంచుతున్నావా? షట్ అప్. కోర్టు తీర్పుని మర్చిపోయావా? ఫాలో అవడం కాదు, నన్ను చూసినా ఊచలు లెక్క పెడతావు. డీసెంట్ గా వెళ్తావా, ఇండీసెంట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్తావా? పిలువు పోలీసుల్ని. పిలవలేవే నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన రోజు కూడా ఈ కాలేజీలో స్వీట్స్ పంచలేదు, కానీ నేను ఫెయిల్ అయినందుకు స్వీట్స్ పంచుతున్నావు. అంటే 24 గంటలు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. కానీ ఒప్పుకో, కారణం నీకు బలుపు. నీ గురించి ఏమనుకుంటున్నావే నువ్వు? గొప్ప తెలివైన దానివి అనుకుంటున్నావా? కాదు, పిచ్చి దానివి. నేను ప్రేమించడం తప్పు కాదే, నీలాంటి మూర్ఖురాల్ని ప్రేమించడం తప్పు. ఈ క్షణం వరకు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించట్లేదా అని బాధపడ్డాను. ఇక బాధపడను, బాధ పెడతాను. పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలకు కాదే, జీవితంలో నువ్వు వేసిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్తాను. 35 మార్కులు పడ్డానేగా నువ్వు నన్ను ప్రేమించనన్నావు. నీ తలెత్తో. నాలా 35 మార్కులు వచ్చేవాళ్ళు 90% ఉంటారే, నీలా 90 మార్కులు వచ్చేవాళ్ళు 10%ఏ ఉంటారే. ప్రేమకి మార్కులు వేయండి, మార్కులు చూసి ప్రేమించకండి. ఇప్పుడు చెప్తున్నాను విను. నీ జీవితంలో ఒకరోజు ఈ 35 మార్కుల వంశీగాడిని ఎందుకు మిస్ అయినరా భగవంతుడా అని నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయకపోతే, నేను ఒక అమ్మ అబ్బకి పుట్టలేదే. నువ్వే కాదే, సిన్సియర్ లవ్ ని కాదని ఏ అమ్మాయి అయినా బాధపడాల్సిందే. లెక్క పెట్టుకో, ఈ రోజు నుంచి సరిగ్గా 365 రోజులు
8760 గంటలు. ఈ గంట నుంచి నువ్వు బాధపడే గంట కోసం ఎదురు చూస్తూ ఉండు. ఆల్రెడీ నువ్వు ఇచ్చిన టైంలో 2 గంటలు అయిపోయాయి. నువ్వు పుట్టి కొన్ని లక్షల గంటలైంది. అన్ని గంటల్లో సాధించలేంది ఈ 8760 గంటల్లో ఏం సాధిస్తావరా? ఆ కృష్ణవేణి బాధపడేలా నువ్వేం చేస్తావురా? రేయ్ ఆవేశంలో అనేకం అంటాం, అన్ని ఫాలో అవుతావా ఏంటి? అయినా మూడు బాగాలేదు, పదండి వెళ్ళి బార్లో కూర్చుందాం. నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను రా. ఐఏఎస్ఆ అంటే ఏంటో తెలుసా? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే ఐఏఎస్ అయిపోర్రా సన్నాసి. నేను అవ్వాలనుకుంటున్నాను సార్, మీరు గైడెన్స్ ఇస్తే. నేనే కాదు, ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేవు. వెళ్ళరా, నువ్వు ఐఏఎస్ అవ్వడం ఏంటి? మీరే అలా అంటే ఎలా సార్? అనకేం చేయమంటావురా? అవును, ఎంత సడన్ గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా? ఐఏఎస్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ నేర్చుకుని సినిమాలకి షికార్లకి తిరగడం అంత తేలిక అనుకుంటున్నావా? ముందు డిగ్రీ పూర్తి చేయరా. నువ్వు డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్ అయినంత. ఎంతకంటే నేనేం చెప్పలేను, నన్ను విసిగించు. మీరే ఏదో ఒక సలహా ఇస్తారని. నా సలహా ఒక్కటే, అత్యవసర మార్కులు వాళ్ళు ఐఏఎస్ అవ్వరు. వెళ్ళు. ఎందుకు అవ్వరు సార్? నువ్వేట్రా వకాల్తానా? ఇదే కాలేజీలో ఎంఏ చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు, అయ్యావా ప్యూను అయ్యావు. నా సంగతి తర్వాత సార్, ముందా కుర్రాడు ఎందుకు అవడో చెప్పండి. వాడికంత బ్రెయిన్ లేదురా. 50 గ్రాములు తక్కువగా ఉందా? గురువు గారు, మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా, రకరకాలుగా ఉంటదండి? ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటదా? అంతే. ఒకేలా ఉన్నప్పుడు ఒకరు అబ్దుల్ కలాం ఎందుకు అయ్యారు, ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు, ఒకరు ఆంధ్ర టైగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు, మీరు లెక్చర్ ఎందుకు అయ్యారు, మనం ఫ్యూన్ ఎందుకు అయ్యాం, ఇంకో రిక్షావాడు ఎందుకు అయ్యాడు? అయితే అందరూ రిక్షావాళ్ళు అవ్వాలి, అయితే అందరూ కలాములు అవ్వాలి. ఎందుకు అవ్వలేదు? వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు, అయ్యారు. మనడవ్వాలనుకున్నాడు సార్, ఎందుకు అవడు? ఎందుకు అవడండి? అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు. అయ్యా లెక్చరర్ రేలంగ్ గారు, 2 × 2 4 అని చెప్పింది కంప్యూటర్ కాదండి, మనిషి బ్రెయిన్. అసలు మనం ఎలా బతికి చవాలని నిర్దేశించిన భారత రాజ్యాంగాన్ని కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్, మనిషి బ్రెయిన్ సార్. ఏమండి, కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా, అసలు ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి? మనిషి బ్రెయిన్ సార్. కంప్యూటర్ కనిపెట్టారు సార్, మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్. అంటే వీడు ఐఏఎస్ అయిపోతాడా? అవ్వచ్చుంటున్నాను సార్. వీడే కాదు, 21 సంవత్సరాలు నిండిన కుర్రాడు ఏం అవ్వాలని అవుతాడు. కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి. ఏయ్ తమ్ముడు, నువ్వు అవ్వాలనుకుంటున్నావా? అవ్వాలనుకుంటున్నాను. వంశీ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాడంట, తెలుసా? ఐఏఎస్ కి అంత కర్మ పట్టిందన్నమాట. అలా ఎందుకు అనుకోవాలి? పాస్ అవుతాడేమో. ఐఏఎస్ పాస్ అవడం అంటే ప్రేమ కోసం కోర్టులో కేసు పెట్టడం కాదు, దానికి సరస్వతీదేవి అనుగ్రహం కావాలి. మా టీవీ యూత్ స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ప్రేమ కోసం కోర్టుకెక్కిన సెన్సేషనల్ స్టూడెంట్ వంశీతో ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్. చెప్పండి వంశీ గారు. ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే గడ్డాలు పెంచుకొని దేవదాసులు అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది. ఆ అమ్మాయికి సమాధానం చెప్పడానికి నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. మీలో ఐఏఎస్ అవ్వాలనుకున్న వాళ్ళు, అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ అందరి సలహాలు నాకు కావాలి. నాలాంటి అబ్బాయిలు, నేను చేస్తుంది తప్పు కాదు అనుకునే అమ్మాయిలు, యూత్ అందరూ నేను గెలవాలని కోరుకోండి. పెద్దలు నేను పాస్ అవ్వాలని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. సార్ పోస్ట్. రే వంశీ, ఈ అమ్మాయి నీతో మాట్లాడడానికి వచ్చిందిరా. హలో. హాయ్, నా పేరు గీత. విజయవాడ శారదా డిగ్రీ కాలేజ్లో మనోహర్ చేతిలో చనిపోయిన శ్రీలక్ష్మి నా బెస్ట్ ఫ్రెండ్. ఓ అమ్మాయి ప్రేమ కోసం మీరు కోర్టుకెక్కినప్పుడు మీ మీద నాకు చాలా కోపం వచ్చింది. టీవీలో మీ ఇంటర్వ్యూ చూశాక మిమ్మల్ని అభినందించాలనిపించింది. మనోహర్ కూడా మీలా ఆలోచించుంటే నా ఫ్రెండ్ శ్రీలక్ష్మి బతుకుండేది. ఎనీవే, మీరు ఐఏఎస్ పాస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఒక్కదానివేనే వంశీ ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుంది. కృష్ణవేణి, వంశీ ఫెయిల్ అవ్వాలని కోరుకునేంత చెడ్డదానివి కాదే నువ్వు. కానీ వంశీ గెలిస్తే నువ్వు ఓడిపోతావు. కాబట్టి వంశీ ఫెయిల్ అవ్వాలనుకుంటున్నావు. వంశీ కన్నా గొప్పగా ప్రేమించేవాడు నీకు దొరకడే. ఆలోచించు. షటప్. తెలుగు